నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ మెక్లెన్స్ రోడ్లో గల సయ్యద్ మేరా మొహిద్దీన్ షా ఖాద్రీ మసీదులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. పార్టీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మైనారిటీ విభాగ అధ్యక్షుడు సిద్దికులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని వారు ఆకాంక్షించారు. बीमारियों से हिफाजत फरमा मौला आपस बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा इन्नी लका सुन्तु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ़्तरतु ఈ దర్గా పవిత్రత విశిష్టత అందరికీ కూడా తెలిసిందే. ఈ ప్రాంతంలో కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఈ దర్గాకు వచ్చి దేవుని యొక్క దువా చేయడం కానీ, అలానే ఆయన ఆశీస్సులు తీసుకోవడం కానీ, ఆయన ఆశీస్సులతో అల్లా ఆశీస్సులతో సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం, ఆ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరడం కూడా ఈ దర్గా మసీదు యొక్క విశిష్టతను అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి మీరా మొహిద్దీన్ దర్గా మసీదుకి ఈరోజు రావడం కానీ, దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ భాయ్ కానీ, అలానే మా ఖలీల్ భాయ్ కానీ, మిగిలినటువంటి మా లీడర్స్ అందరూ కూడా ఈరోజు వర్కుల మేరకు ఈరోజు రావడం, వీరందరితో పాటు ఈరోజు కూడా ఈ ప్రేయర్స్లో పాల్గొనడం కానీ, అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో వారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అల్లా ఆశీస్సులతో నెల్లూరు నగరం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అలానే ఈ రంజాన్ సుమారుగా మొత్తం 30 రోజుల్లో ఇప్పటికి 23 రోజులు, ఈరోజు 24వ రోజు గడుస్తారు. రాబోయే 6 రోజుల పాటు కూడా అందరితో పాటు కలిసి కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ చివరి రోజున రంజాన్ రోజులు కూడా అందరితో కలిసి వైఎస్ఆర్సీపీ లీడర్స్, కార్యకర్తలు అందరితో కలిసి మైనారిటీ సోదరులందరినీ కలవడం కూడా జరుగుతుంది.
తప్పకుండా అందరికీ మంచి జరగాలి. ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి చంద్రశేఖర్ అన్న గారు దువా చేసి అందరూ సుఖ సంతోషాలతో ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు రంజాన్ నెలలో 30 రోజులు ఒక్క పొద్దులు ఉంటారు. ప్రతి ఒక్కరి కోసం దువా చేసి అందరూ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇది ఇఫ్తార్ విందు ఈరోజు ఇవ్వడం ఇక్కడ చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ సిద్దిక్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరు పాల్గొని సిద్దిక్ కోసం మంచి దువా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ రోడ్లో మీరామన్ దర్గాకి రావడం జరిగింది. దర్గా లోపల మసీదు ఉంది. అలాగే దర్గా లోపల పోయేసి మీరామోదీశ్వర దర్గా లోపల పోయి అతను ఆశీస్సులు తీసుకున్నాము. నేను చంద్రశేఖర్ అన్న అందరం కలిసి చంద్రశేఖర్ అన్న దానికి మాల వేయడం జరిగింది. అక్కడ పోయి ఫాతిహా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి ఈరోజు 24 ఒక్క పొద్దు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి భోజనాలు పెట్టడం జరిగింది చంద్రశేఖర్ అన్న. అలాగే వాళ్ళు దువా తీసుకోవడం జరిగింది. ఈ నెల అంతా ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి ఒకటి మంచిది ఏంటంటే రంజాన్ నెలలో ఏముంటే కూడా మన దగ్గర ₹1,00,000 ఉంటే దాంట్లో ₹20,000 బీద వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళు బట్టలు కొనుక్కోవాలా, వాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలా అని చెప్పి తీసివ్వాలా. దాని పేరు జకాత్ అంటారు. జకాత్ తీసివ్వడమే పెద్ద పండగ. జకాత్ తీసుకోకపోతే అది పండగే కాదు. అందుకు మన దగ్గర బంగారు ఉన్నా, నగలు ఉన్నా, డబ్బులు ఉన్నా, ఏదైనా ఆస్తి ఉన్నా దాంట్లో నుంచి భాగం తీసి ఇమాములకి మౌజన్లు అడిగి బీద వాళ్ళకి డబ్బులు పంచాలా. పంచితే అది మనతో మనం ఎంత సంతోషంగా ఉంటామో అవతల వాళ్ళు కూడా అలాగే సంతోషంగా ఉండాలని చెప్పి మేము అందరినీ ప్రజల్ని కోరుకుంటున్నాము. స్వాగతం.